అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 33,000 కోట్ల బకాయిల చెల్లింపులకి సంబంధించి 3 నెలల సమయం ఈలోగా చెల్లింపులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని చెప్పేసి ఏపీ జేసీ అమరావతి సో అక్కడ ప్రభుత్వాన్ని అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వానికి. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా బకాయిలన్నీ జమ కావాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఏపీ జేసీ అమరావతి సంచలన నిర్ణయం. 3 నెలల్లోగా పెండింగ్ బకాయిలు క్లియర్ చేయకపోతే పోరుబాట పడతామని చంద్రబాబు సర్కార్కి ఏపీ జేసీ అమరావతి హెచ్చరించిందండి. 3 నెలల వరకు టైం అయితే ఇవ్వడం జరిగిందండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెల వరకు కూడా మనకి టైం అయితే ఇచ్చారండి. పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ఈవేళ శనివారం కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై మా వైఖరిలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ తేల్చి చెప్పింది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ, ఏడాది దాటినా కానీ సీఎం క్యాబినెట్ ఉపసంఘంతో మాతో చర్చించలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. జూన్లో జరగాల్సిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆగస్టులో జరిగింది. ఏ అంశము కూడా పరిష్కారం కాలేదని ఆయన మండిపడ్డారు. ఎంతో ఆనందంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి వెళ్ళిన ఉద్యోగులకు నిరాశ అయితే ఎదురైందండి. అక్కడ ఇంచుమించు ఒక చాలా డిమాండ్లు అయితే